जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। कर्तास्य सर्गादिषु यो न बाध्यते न हन्यते देहगतोऽपि दैहिकैः द्रष्टुर्न दृग्यस्य गुणैर्विदूष्यते तस्मै नमोऽसक्त వివిక్త సాక్షిణే। నారదుడు ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేసేది భగవానుడే, కాని ఆయన కర్తృత్వమనే బంధము లేదు. ఆయన ప్రాణుల దేహములలో ఆత్మరూపముగానున్నాడు, కాని ఆయనకు దేహధర్మములగు పుట్టుక మరణం మొదలగు వాటిచే తిరస్కారము లేదు. ప్రాణులయందరి ద్రష్ట ఆయనయే, కాని శుద్ధ చైతన్య స్వరూపుడగు ఆయనకు చైతన్యముచే ప్రకాశింపచేయబడే మనోవృత్తులలోని సత్వరజస్తమో గుణములతోడి కాలుష్యము లేదు. ఆయన ప్రాణులలో ఆత్మరూపముగా దేహేంద్రియాదుల కంటే విలక్షణుడై వాటితోడి సంగము లేకుండా సాక్షియే నిలిచి ఉన్నాడు. ఆయనకు నమస్కారము. 5th Canto 19th Chapter 12th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 3వ స్కంధం 32వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలోని దేవహుతి తన యొక్క పుత్రుడైనటువంటి కపిలుడితోని మోక్షం గురించి జ్ఞానాన్ని ప్రసాదించుమని అడుగుతుంది. దాని కపిలుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. విందాం. మోక్షమందు ఇచ్చగల పురుషులకు జ్ఞానయోగమే మోక్ష సాధనము. ప్రకృతి వికారముకు శరీరము కంటే వేరైన ఆత్మస్వరూపం ఎరుంగటయే జ్ఞానయోగము. ఆ జ్ఞానము కలుగగాని విషయానుభవముచే కలిగడి సుఖదుఖములు అంతమగును. జ్ఞానయోగమును వినవలనని కోరిన ఋషులకు పూర్వకాలమందు నేను చెప్పిన దానినే మరల నీకిప్పుడు చెప్పెదను అంటే దేవహుతికి. జీవుడు బంధమును పొందుటకు మోక్షమును పొందుటకు మనస్సే కారణము. సత్వరజస్తమో గుణములందు వశమై శబ్దాది విషయములను అనుభవించడి మనసు జీవునకు సంబంధమును కలిగించును. భగవాను యందు అనురక్తి కలిగిన మనసు మోక్షమును అందుటకు సాధనమగును. నేను నాది అనేది అభిమానము అజ్ఞానముచే కలుగును. అన్నిటినీ పొందవలనడి లోభము కలుగును. కామముచే లోభముచే మంచి పనులు చెడు పనులు చేయుచుందురు. అహంకారము మమకారం వదిలిన మనసు తాను చేయు సర్వకర్మలకు ఫలమును కోరక భగవద్ ఆరాధనముగా చేయుదురు. అప్పుడు దుఃఖము ఉండదు, సుఖము ఉండదు. మనసు జ్ఞాన వైరాగ్యములు కలుగుటకు యోగ్యమగును. శాస్త్రములచే ఆత్మస్వరూపము శరీరము కంటే వేరైనదని ఎరుంగుట జ్ఞానము. శరీరము కొరకు ఇంద్రియముల ద్వారా విషయములను అనుభవించననడి కోరిక లేకుండుట వైరాగ్యము. మనసులో జ్ఞాన వైరాగ్యములు కలిగిన నాడు భగవానునిపై ప్రేమ కలుగును. ఏ విధముగనో మార్పు చెందనది, సూక్ష్మమైనది, తనంత తాను ప్రకాశించున్నది ఆత్మతత్వముగా తెలియును. ఆత్మయే నేను అనబడును. ఆత్మ జ్ఞాన స్వరూపము గలది, అనగా తనంత తాను ప్రకాశించున్నది. మిగిలిన వానిని అన్నిటినీ ఎరుంగదగిన జ్ఞానము గలది. ఇట్లు భగవద్భక్తి కలిగిన వానికి మనస్సు వశమగును. తాను అనగా ఆత్మస్వరూపము గోచరించును. భగవానుడు సకల జీవులకు లోన వ్యాపించి నియమించువాడు. అట్టి వానియందు భక్తి ఉండుట చేతనే బ్రహ్మప్రాప్తి కలుగును. ఇంతకంటే వేరొక మార్గము లేదు. మనస్సు విషయములను అనుభవించుటయందు రుచి తగ్గినదై ఆత్మవైపు మరలుటకు ప్రధాన కారణము సత్పురుషులతో సహవాసము. సత్పురుషులు అనగా అందరి ఎడల ఓరిమి గలవారు. ఎంతటి మూర్ఖులైనను వారి యందు విసుగు చెందక, వారి తప్పులను లెక్క చేయక సహించగలవారు. స్వార్థము లేకయే ఒకరికి కలిగిన దుఃఖమును ఓర్వలేక పోగొట్టవలనని కోరువారు. సకల ప్రాణులను ప్రేమించి వారి మేలు కోరువారు. వారికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. వారిని వేరొకరు ద్వేషించవచ్చు గాని వారు ఎవరినీ ద్వేషించరు. వారిని అజాత శత్రువులు అందురు. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం గలవారు. ఇతరుల కార్యమును సాధించుటకు
యత్నించువారు, మంచి స్వభావమే ఆభరణముగా గలవారు. అట్టివారు సాధువులు, సత్పురుషులు అనబడుదురు. వారు భగవానుని యందు ఏ ఫలమును కోరక స్థిరమైన భక్తిని కలిగి ఉందురు. తాము చేయు పనులన్నీయు భగవాను కొరకే చేయువారు. నా ఆరాధనకు అడ్డుపడి బంధువులను కూడా దూరము చేసుకొనిడివారు. నా ఆరాధనకు అడ్డువచ్చడి పనులను విడిచెడివారు. నా కథలను వినుట చేతనే ఆనందించడివారు. నా కథలను ఒకరు చెప్పుచున్నప్పుడు వినవలనని, ఒకరు వినున్నప్పుడు చెప్పవలనని కోరిక గలవారు. నాయందే మనసు నిలిపి ఎన్నో శ్రమలను ఓర్చుకొని ఉండేడివారు. వారికి ఇది నాది, వీరు నావారు అని మనసులో సంగము ఉండదు. ఇంద్రియములు ఆయా విషయమును అనుభవించుటచే కలిగడి దోషములు లేనివారు. వారితో కలిసెడి వారికి కూడా అట్టి దోషములు అంటకుండా చేయువారు. అట్టి సత్పురుషులతో కలియుట వలన భగవానుని దివ్యలీలలు, దివ్య గుణములు వినుట సంభవించును. ఆ కథలే చెవికి, మనస్సుకు అమృతం వలె తృప్తిని కలిగించును. అట్టి రుచి కలిగినందువలన మోక్షమునకు మార్గము గురువును ఆశ్రయించవలనని కోరిక కలుగును. దానిచే జ్ఞానము కలుగును, భగవాను యందు భక్తి కలుగును. ఇట్లు సత్పురుషుల సహవాసము మొదలు ప్రేమతో ఎడతెగక స్మరించుట వరకు కలిగిన తర్వాత మనసు ఇతర విషయములకు పోకుండా నిశ్చలముగా ఉండును. అప్పుడు వారు ఏ పదార్థమును చూచినను సృష్టించువాడను నేనని, రక్షించువాడను నేనని, నేనే లోన ఉండి నియమించున్నానని గుర్తించుచుందురు. దానివలన మనసులో పరాకుపోయి వానినే సంతతము స్మరించడి శ్రద్ధ కలుగును. అప్పుడు భక్తియోగము సాధించడి మార్గమును ఆచరింతురు. అప్పుడు భక్తి కలిగి నన్ను పొందుదురు. భక్తికి ముందుగా సత్వరజస్తమో గుణముల ప్రకోపముచే కలిగడి ప్రకోపము తగ్గి సత్వగుణము పెంపొందించడి ఆహారమును తీసుకొనవలెనడి కోరిక కలుగును. దానిచే జ్ఞానము, వైరాగ్యము కలుగును. వానిచే భక్తి కలిగి భక్తిచే తన స్వరూపమును తాను ఎరింగి ఆత్మజ్ఞానము కలవాడగును. దేవహూతి కపిలుడు చెప్పిన మోక్షోపాయ సంగ్రహమును విని విస్తరముగా ఎరుంగుటకు ఇట్లు ప్రశ్నించుచున్నది. ముక్తిని పొందుటకు యోగ్యము భక్తి ఏ విధముగా ఉండవలెను? తాపత్రయములచే ఆర్తినందుచున్న నేను ఏ విధముగు భక్తిచే నిరతిశయ ఆనంద రూపముగు నీ స్వరూపమును చేరగలను? భగవానుడనబడు లక్ష్యమును గురిచేసి ప్రయోగించడి బాణం వంటిది కదా భక్తి. అది ఎట్లుండవలెను? దానికి అంగములేవి? ఏ అంగముల చేత పరమాత్మను పొందుటకు సాధనము భక్తి ఏర్పడును? నేను జ్ఞానహీనురాలను. జ్ఞానము ఎరుంగుటకు చాలా కష్టం. నాకు సుఖముగా తెలియనట్లుగా నీవే ఎరింగింపవలెను. ఈ విధంగా తల్లి ప్రశ్నింపగా తల్లిపై గల ప్రేమతో నీవు ఎరుంగగోరిన భక్తి స్వరూపమును గూర్తి వివరించుచున్నాను. భక్తి కలుగుటకు ముందు శబ్దాది విషయములను గ్రహించడి జ్ఞానేంద్రియములు, వేదవిహిత కర్మానుష్ఠానము చేయజాలిన కర్మేంద్రియములు, మనస్సు కూడా శుద్ధ సత్వమయముగు భగవద్విగ్రహమునందు నిలుచుట ఆవశ్యకము. దానిని ఒక ప్రయోజనమును కాంక్షించి చేయరాదు. శ్రవణము, కీర్తనము, స్మరణము చేయుచు సత్వగుణ ప్రధానముగు భగవానుని దివ్యమంగళ విగ్రహమును సేవించుచుండవలెను. ఇట్లు సర్వేంద్రియ వ్యాపారములు భగవత్పరముగా సాగిన నాడు ఆ భక్తి అనాదిగా జీవుని అంటి వచ్చుచున్న లోపలికి తీసుకొనిన అన్నము మొదలగు వాటిని జఠరాగ్ని దహించినట్లు పుణ్య పాప రూపము కర్మ వాసనలను జీర్ణము చేయును. కొందరు నా పాదసేవయందే ఆసక్తి గలవారలై సర్వేంద్రియము నాయందే నిలిపి నా కళ్యాణ గుణములనే విని ఆనందించుచు ఆ ఆనందమును వీడి భగవంతుని సాయుధ్యమును పొందుటకు కూడా ఇచ్చగింపరు. వారు నా సుందరములకు దివ్యములగు అభిమతములను ఈడేర్పజాలిన రూపములనే ధ్యానించుచుందురు. నన్ను కూర్చిన కథలనే చెప్పుచుందురు. అదే వారికి పరమ ప్రయోజనము. వారు ముక్తిని కూడా కోరరు. చూడదగిన విలాసములతో నిండిన నా మందహాసమును, నా మధుర భాషణములను వారు సేవించి పరవశమగుచుందురు. అట్టి భక్తియే వారు కోరకపోయినను వారి ప్రారబ్ధ కర్మ అంతము కాగానే అర్చిరాది మార్గముతో
ముక్తిని పొందునట్లు చేయును. వారు భగవద్ ఐశ్వర్య రూపముగు మోక్షమును కాంక్షింపరు. ఇంక అట్టి భక్తులు అణిమాది సిద్ధులను కాని బ్రహ్మలోక పర్యంతం ఉండెడి లోకములలో వైభవమును కాని కోరరని చెప్పనవసరము లేదు. నేను ఉండెడి లోకము శాంత స్వరూపమగునది. అది శుద్ధ సత్వమయము. అతడు నుండు వారు నన్నే అనుభవించుచుందురు. ఆ అనుభవము ఎన్నడనూ వారికి లేకుండా ఉండదు. కాలచక్రము ఆ లోకమును ఎన్నడనూ స్పృశింపలేదు. వారికి నేనే బిడ్డల వలె ప్రేమపాత్రుడనై ఉందును. మిత్రుని వలె విశ్వసింపదగిన వాడనై పూజింపదగిన వాడనై ఉందును. అన్ని భావములతో నన్ను ఆరాధించుచుందురు. వారి ఆరాధనచే సంతుష్టినందిన నేను నా అనుభవమును పరిపూర్ణముగా వారికి కలిగించి మరల దాని నుండి జారక ఉండునట్లు చేయగలను. అనన్యమైన భక్తి గలవారు నన్ను ఆరాధించుట కంటే వేరొక దానిని కోరరు. వారికి ఈ లోకము పై స్వర్గాది లోకములు కూడా నిరసింపదగినవే అగును. ఈ లోకములో సుఖములను పైలోకములో సుఖములను పొందుటకు తగిన కర్మలను ఆచరించుటకు ఉపయోగించడి శరీరమును కూడా వారు ఆదరింపరు. దేహమందు అభిమానము లేక ఉందురు. ఆ దేహమునకు సంబంధించిన సంతానము, భార్య, ధనము, పశువులు, ఇల్లు మొదలగు వానిని కూడా వారు ఆదరింపరు. అన్ని విధములా ఉపకరించడి నన్నే హితుడుగా గురువుగా అనన్య భక్తితో ఆరాధింతురు. అట్లు నన్ను ఆరాధించు వారిని నేనే ఈ సంసారం నుండి దాటించదను. ప్రకృతి కంటే జీవుల కంటే వేరైన వాడను నేను. అన్నిటిలోనా ఉండి ధరించి నియమించు వాడనగు సకల కళ్యాణ గుణముల గల నాకంటే ఇతరులను సేవించుటచే తీవ్రమగు సంసార భయము నివర్తింపదు. వాయువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ నా ఆజ్ఞావశవర్తులే. వారందరూ జీవకోటిలోని వారే. నేను ఆజ్ఞాపించిన కార్యములనే చేయుచుందురు. నా వద్ద భయం వలనే వాయు ఎల్లప్పుడూ వీచున్నది. సూర్యుడు తపించుచున్నాడు. ఇంద్రుడు వర్షించుచున్నాడు. అగ్ని దహించుచున్నాడు. మృత్యువు కూడా నా వద్ద భయము చేతనే సంచరించుచున్నది. తీవ్రముగు భక్తియోగము గలవారు జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి చేతనే నా పాదమూలమును చేరి క్షేమము గలవారగుదురు. వారికి దేని వలనను భయము కలగదు. సకల శాస్త్రసారము ఇదే. వేరొక కోరిక లేని మధ్యలో విడువని నాయందు నిలిపిన భక్తియే మోక్షమునకు కలిగించుటకు సాధనము, వేరొకటి కాదు. ఇంకా ముందు భాగంలో కపిల గీత అంటాం దీన్ని. మనం ఇంకా ఏం వివరిస్తున్నారో తర్వాత మనం తెలుసుకుందాం. దీన్ని మనము మరొకసారి కూడా విని అర్థం చేసుకోవటంలో మంచి పరమార్థం మనకి లభిస్తుంది. మరొకసారి వినడానికి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.